योगराज श्री कृष्ण भगवान परमात्मा की जय। हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण राधा कृष्ण वृंदा कृष्ण भगवान परमात्मा की जय। हरे हरे जय श्री राम। फ्रेंड्स, వాము, దాల్చిన చెక్క, మిరియాలు. దాల్చిన చెక్క వేడి ఒక రకంగా, కానీ ఔషధం, రక్తశుద్ధి. మిరియం వేడి చేసిన చలవ చేస్తుంది, చలవ ఉన్నప్పుడు వేడి చేస్తుంది, దాని గుణం అది. వాము ఆల్వేజ్ అమృతం. వాము అంటే మన జీలకర్రలా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, అది వాము. అది బొడ్డి పనిచేస్తుంది బాగా, చటాకి శక్తికి. అగ్నిదేవుడికి చాలా ఇష్టం. మన నాభి సూర్యుడికి భాగం మనకి. ఎప్పుడైతే ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన క్లైమేట్ మేఘాలది పట్టేసి సూర్యుడు బాగులేనప్పుడు, వర్షాలు బాగులేనప్పుడు మనకు అన్నం తినబుద్ది. మీరు అర్థం చేయండి, ఏదో అనీజీగా, ఏదో ఏమి, అసలు చాలా వికారంగా ఉంటుంది బిట్వీన్ రిలేషనరీస్. అగ్నిదేవుడికి మనకి రిలేషనరీ. ఏం తిన్నా అడిగించేది నేనే అన్నాడు ఆయన. ఏం తిన్నా సరే భగవద్గీతలో దట్ ఈస్. అందుకని ఎప్పుడు మస్తిష్కుడు శ్లేష్మతత్వం, వాతతత్వం ఉన్న వాళ్ళకి అల్లము మర్చిపోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అల్లము, వాము నెంబర్ 1 మెడిసిన్స్. అల్లము, వాము. వాతతత్వం కూల్గా ఉంటుంది బాడీకి. చూడండి, ఎప్పుడు ముక్కులు కారుతుంటాయి, నీళ్ళు కారుతుంటాయి, ఎప్పుడు జరుగులు చేస్తుంటాయి వాళ్ళకి, నీళ్ళలో కలిసినా వచ్చేస్తాయి. అలాంటి వాళ్ళకి వాము, అల్లం చాలా మంచిది. చక్కగా వాము టీ తాగొచ్చు, అల్లం టీ తాగొచ్చు వితౌట్ ఎనీ యాడింగ్. లైట్ వేసుకుంటే సాల్ట్ ఆర్ షుగర్ మీ ఇష్టం. అది తాగితే చాలా మంచిది. వేడివేడినే తాగాలి. ఓకేనా ఫ్రెండ్స్? అది అమృతాలు, వేడి చేసే పదార్థాలు తినాలి. వాతతత్వం, శ్లేష్మతత్వం ఉన్నవాళ్ళు వేడివేడిగా తినాలి. ఎండల్లో బాగా తిరగాలి. ఎండలో తిరిగితే అవన్నీ పోతాయి, డిసీజెస్ అన్ని. మెయిన్ వాటికి అప్పుడు వాళ్ళనే కాదు, నూటికి అసలు సకల స్థిర జల చరాచర విశ్వంతో ప్రాణకోటికి, జగత్తుకి సూర్యభగవానుడి ఆధారం. ఇప్పుడు నీటిలో ఆయన కిరణం సోకం తాకందే, ఆయన చూడందే నీళ్లు డిఫరెంట్గా ఉంటాయి. ఆయన చూసి నీళ్ళు ఎప్పుడు పరిమళంగా చక్కగా, తామర పువ్వు ఎంత వికసించి ఎంత బాగుంటుందో, కలుపు ఎంత బాగుంటుందో అలా ఉంటుందన్నమాట. వికసించాలన్నా, బాగుండాలన్నా చంద్రుడు ఆయన ఇద్దరు ఇంపార్టెంట్ విశ్వానికి. అలాగా ఆయన లేనిది ఏది లేదు. ఏ ప్రాణికి జీవం ఉండదు. ఆయన్ని తాకాలి, ఆయన కిరణాలు తాకాలి. ఆయన తాకాలంటే కిరణాలు తాకాలి. ఆయన కిరణాలు తాకితే చాలా మంచిది. ఎండలో తిరగండి. ఈ ఎండలో తిరిగితేనే ఆరోగ్యము. ఎలాంటి రోగాలు మనకి రావు. ఇలా స్టమక్ లోపల పెట్టి చేసింది చాలా గొప్పది. ఇలా మామూలుగా ఉండి ఇలా బ్రీతింగ్ పీల్చుకున్న దానికన్నా అది చాలా గొప్పది. టఫ్గా ఉంటుంది, ఇది ఈజీ. తర్వాత ఇది కూడా ఒక రకంగా పర్వాలేదు, అంటే ఈజీ. ఈ రెండు ఈజీ, అది టఫ్. స్టమక్ లోపలికి వెళ్ళింది అది కనుక ఎక్కువసేపు ఉంటే చాలా మంచిది. ఇది ఈజీగా ఉండవచ్చు. సూర్య భగవాన్ని ఎప్పుడు ఆరాధించండి. ఆయన ప్రత్యక్ష దైవం. ఆయన నేను చెప్పట్లేదు, ఇవన్నీ వేదాలు పురాణాలు చెప్తున్నాయి. నిజంగానే మన చరిత్ర పుట్టకముందు ఎంతోమంది మహానుభావులు అంటే వాళ్ళని చూసి చరిత్ర రాశారు. సూర్యభగవాన్ని నిజం, సృష్టికి సూర్యభగవాన్ని ఆరాధించేవారు వాళ్ళు. ప్రకృతిని ఆరాధించేవారు, ప్రకృతిని ప్రేమించేవారు వాళ్ళు.
అందుకని దయచేసి పంచభూతాలు మన దైవాలు, ముఖ్యంగా విశ్వభర్త అని ఆయన పేరు సూర్యభగవానుడికి. ఆయన ఆరాధించండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. నమస్కారం భాస్కర ప్రియ. నమస్కారం పెడితే కరిగిపోయే తండ్రి, ఆరోగ్యాన్ని ఇచ్చే తండ్రి, పుత్ర సంతాన భాగ్యాన్ని కలిగించే ప్రత్యక్ష దైవం కూడా ఆయన, పుత్ర సంతాన కారకుడు కూడా ఆయన, సందేహం లేదు. నేను కొంతమంది చెప్పాను ఈ సందర్భంలో, సారీ. ఒక రాజమండ్రి అనుకున్నాను, అప్పుడప్పుడు ఏదో పుస్తకాలు చదువుతాను, నాలెడ్జ్ పెద్ద ఎక్కువ నాకేం లేదు, ఏదో తెలియని కొంచెం చదువు ఉద్దేస్తుంది, కొంచెం ఏదో నాకు నాలెడ్జ్ అటుబడిగా అంటుకుంటుంది, భగవంతుడు ఆ కరెక్టింగ్ ఉంది. అయితే ఒక ఊరు వెళ్ళాను, రాజమండ్రి వెళ్ళాను మా ఫ్రెండ్స్తో. ఒక ఇంట్లో ఉన్నాను, పేర్లు చెప్పడం బంధాలే, బట్ నాకు ఇష్టం లేదు పెట్టి. ఓకే, వాళ్ళ రిలేషన్ వరకు బిడ్డలు పుట్టలేదు. పెళ్ళై 14 సంవత్సరాల నుంచి. పోయి రవి ఏదో చూస్తావు, అది ఏం తెలుసు కదా నీకు, వెళ్ళి వాళ్ళ పిల్లలు పుట్టట్లేదట, పిల్లలు సంతాన యోగ్యం లేదట, వాళ్ళు ఎవరో చెప్పారట, ఒకసారి వెళ్ళి చూడరా అని చెప్పి. సరే రమ్మను. బాహ్యాన్ని, అంతర్గత బాడీని చూడాలి. బాహ్యం అంటే ఇద్దరు బాడీని చూడాలి, చూసి చెప్పచ్చు. కొన్ని తర్వాత శరీరంలో మన ఈ హస్త సముద్రం కూడా చూసి చెప్పచ్చు. సంతాన రేఖలు ఎప్పుడు కూడా మన చేతిలో ఇది సంతాన రేఖలు ఎక్కడ ఉంటాయి, ఇవి పొడుగ్గా ఉన్న రేఖలు మగ సంతానం, కొంచెం పొట్టిగా ఉన్న స్త్రీ సంతానం. అవి దీర్ఘంగా బలంగా ఉంటే అదృష్టవంతమైన కొడుకులు, అదృష్టమైన కూతుళ్ళు పుడతారు. అందులో కొన్ని ఉంటాయి, కొన్ని మర్మాలు. అందులో కనుక కొన్ని అక్కడ కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులో కనుక కొడుకులు కానీ కూతురు కానీ ఉంటే వాళ్ళు కీర్తివంతులు అవుతారు. ఇవన్నీ చాలా ఉన్నాయి, మన చేతుల్లోనే అన్నీ ఉన్నాయి. శంకు చక్రాలు అన్నీ కూడా ఉంటాయి ఉన్నవాళ్ళు అదృష్టం. ఓకే, అయితే చూశాను, నాకెందుకు సూర్యభగవాన్ నాకు పలుకుతాడు తండ్రి. నిజంగానే నాకు నాన్న నీతో మాట్లాడవా కళ్ళ కనపడవా అంటే మాట్లాడలేదు, ఎత్తలేదు. కానీ నేను అడుగుతుంటాను ఆయన, కనపడి నన్ను కలిగిలో మాట్లాడతావు కదా, పిచ్చిలేమని కదా, మాట్లాడచ్చు కదా, నేను ఏం కోరుకుంటాను, పిచ్చోళ్ళు మాట్లాడుకుంటున్నాను సరదాగా. ఆయన కళ్ళలో కనపడతాడు ఆయన, ప్రచండుడే, ఉదయిస్తున్న బావుడి, 3 రకాల గుణాలు కనపడతాడు ఆయన. అలాగే చంద్రుడు కూడా, రవి చంద్ర నామయం కలిగి ఉన్నాను కాబట్టి వాళ్ళ ఇద్దరు హొరలో పుట్టాను ఎర్లీ మార్నింగ్. ఓకే, అయితే నాకు ఆయన పలుకుతాడు. ఆ భగవంతుడి దయ వల్ల అమ్మ మీకు సంతాన యోగ్యం ఉంది. చూశాను, కొన్ని సింటమ్స్ ఉన్నాయి, కొన్ని సింటమ్స్ లేని అది చెప్పేసి ఆటోమేటిక్గా వాళ్ళకి సంతానం కలిగి. నాకు ఇందులోనే ఉన్నాయి, ఆవిడ దాంట్లో కూడా సింటమ్స్ ఉన్నాయి. ఓకే, మెయిన్ పురుషుడికి ఇంపార్టెంట్. సరే ఉంది, నేను చెప్పింది ఇదే. 41 రోజులు దీక్ష చేయండి. మాఘమాసం సూర్యభగవాను ప్రీతి. అంతకుముందు మీరు కలవద్దు, తర్వాత మీరు కలవడానికి ముహూర్తం చెప్తాను. ఇన్నాళ్ళు మీరు నిష్ఠలు కలిగి ఉన్నారు కాబట్టి కలిగి ఉండండి. మాఘమాసంలో అత్యంత నిష్ఠ కలిగి ఆయనకి ఆవు పిడకలతో, నాటు ఆవు పిడకలతో పిడకలు చేసినటువంటి దాంతో మాఘమాస ఆదివారాలన్నీ కూడా పాయసాన్ని పీడాను. ఆవు పాలతో చేసిన పాయసాన్ని పెట్టి బెల్లం వేసి ఆవు పాలతో వేసినటువంటి పాయసాన్ని చేసి ఆయనకి సూర్యభగవానుడికి మీరు నామాలు ఏం చదవాల్సిన అవసరం లేదు. శ్రీ సూర్యనారాయణ పేరు చెప్పిన వాళ్ళని చదవలే అన్నారు. భక్తి ప్రధానమా, 2 కన్నీళ్ళు కావడానికి ఏ అవసరం లేదని చెప్పారు. ఆయనకి అత్యంత ప్రేమ కారణం. ఏ అవసరం, ఎంతసేపు చదివినా చదువు కాదు, చదువున్నా నేను పెద్ద చదివినా దృష్టి ఉండదు. దీర్ఘమైన ప్రేమ ఎప్పుడు కూడా ఆయన చూసినప్పుడే కలుగుతుంది. 10-15 నిమిషాలు చదువుకోవాల్సింది, కన్నీళ్ళు కావాలి. ఇలా చెప్పాను వాళ్ళకి. అలాగే చేశారు. 4-5 ఆదివారాలు చేశారు. చెప్పానంతే, చెప్పి వెళ్ళిపోయాను. మళ్ళీ తర్వాత వాళ్ళు ఎవరైతే నాకు చెప్పారో వాళ్ళు గుడ్ న్యూస్ చెప్పారు. ఏమండి, నేను చెప్పాను, వాళ్ళ ముందే చెప్పాను, అమ్మ మీకు ఖచ్చితంగా మగబిడ్డే పుడతాడు, సందేహం మగబిడ్డే పుడతాడు, శామని ఛాయలో పుడతాడని చెప్పాను. మాఘమాసాలు చేశారు, ఆదివారాలు చేశారు, పాయసానం పెట్టారు. ఆ పాయసానాన్ని కిరణం పడాలని చెప్పాను, ఆ కిరణం వీడియో అని చెప్పాను. అది గాలి మీ భర్త ద్వారా, భార్యాభర్త ఇద్దరే ఫస్ట్ తినాలి, ఎవరికి పెట్టకూడదు. ఫస్ట్ ఎవరికి పెట్టకూడదు, ఎవరు పెట్టే శక్తి మొత్తం పోతుంది. ఇందుకు కూడా మనం చెప్తాం తర్వాత. ఆ పాయసం భార్య చాలా పవిత్రంగా సూర్యభగవానికి ఆరోగ్యం పెట్టి 9 దళాలు వేసి ఆరోగ్యం పెట్టి అది భర్తకి ఫస్ట్ పెట్టాలి. చిక్కుడు కావచ్చు, లేకపోతే ఏదో చేతులు మీద పెట్టినా పర్లేదు. అది భర్త తినాలి, తర్వాత భర్త తీసి భార్యకి పెట్టాలి. ఇలా పెడితే సత్సంతానం, యోగ్యుల సంతానం, కీర్తి కారకులు సకలన్నీ సిద్ధిస్తాయని చెప్పాను.
వాళ్ళు అలా చేశారట. తర్వాత వేరే వాళ్ళ న్యూస్ ద్వారా హెడ్స్ ఆఫ్ రవి నువ్వు చెప్పింది నిజమైంది, జరిగింది, వాళ్ళ వంశానికి ఉద్ధరించడానికి పుట్టాడని చెప్పేసి నాకు చెప్పారు. తర్వాత తర్వాత నేను ఏది ఇస్తాను, నాకేం వద్దమ్మా, ఇది తీసుకోను, ఎవరి దగ్గర యాచించి నేను తిను, అసలు పని చేయను, తీసి డబ్బులు తీసి పని చేయను, అసలు నాకు అవసరం లేదు. ఇదంతా భగవంతుడి జ్ఞానాన్ని 10 మందికి చెప్పకపోతే మరు జన్మలో రాక్షసుడైపోతాడు. తను చనిపోయిన తర్వాత, చనిపోయే ముందైనా సరే దీని మంత్రాలవి కూడా బతికుండగా కొన్ని చెప్పరు. చనిపోయే ముందు చనిపోతానగా వాడు తెలుసుకుని కొన్ని సింటమ్స్ తెలిసిపోతాయి. అవన్నీ చెప్పేసి మంత్రాలను ఎవరు సుయోగ్యుడో, ఇన్నాళ్ళు చేస్తున్న శిష్యుడికల్లో ఎవరు సమర్థుడో, ఎవడు ఓర్పు నేర్పులు కలిగిన వాడో వాడికి మాత్రం గురు ఉపదేశాలు చేసి వాడికి ఇవన్నీ కొంచెం చెప్తారు. అలా చెప్పాలన్నమాట. జ్ఞానం అనేది యాచించి చెప్పకూడదు, అలా చెప్తే ఫలితం ఉండదు. మరి జనం మళ్ళీ రాక్షసుల జన్మ ఎత్తాలని చెప్పి శాస్త్రం ఉంటుంది, శాస్త్రం చెప్పింది. అందుకని నేను నా తెలిసిన జ్ఞానాన్ని నన్ను అడిగితేనే చెప్తాను, అయితే చెప్పను, అడగకుండా ఎవరికి చెప్పను. ఇలాగే సత్సంతానం కలిగి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది ఈ సందర్భంలో ఏం చెప్తానంటే, భగవంతుడికి మనం చేసిన నోములు వ్రతాలు వీటికన్నా ఫలితం ఒక ఎత్తు, ప్రసాదంలో ఫలితం ఒక ఎత్తు. ప్రసాదాన్ని ఎప్పుడు అవహేళన చేయొద్దు, దూషించొద్దు. ఎంత నీకు ఇష్టం లేకపోయినా కొంచెం తీసుకుని ఇచ్చిన ప్రసాదాన్ని వాసన చూసినా తప్పులేదు. వాసన చూసి పీల్చి అందులో మాదిరి మొత్తం లాగేసట్టే ఆ గుమగుమలో తెలుస్తుంది. కొంచెం తీసుకుని తెచ్చేస్తే ఈ శక్తి అంతా లోపలికి వెళ్ళిపోయింది లెక్క. ఇది ఏ చెట్టులోనో చీమలకు పెట్ట తప్పలేదు. ఇది ఇలా చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అది పుత్రకారకుడు, ఆరోగ్యకారకుడు, సత్సంతానకారకుడు. ఓకే, చెప్పిన పుత్రకారకుడు అది చెప్పేసాను కదా. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, నమస్కారం పెట్టి కరిగేవాడు. ఇన్ని శక్తులు, ఇన్ని గుణాలు ఆయన, ప్రత్యక్ష దైవం ఆయన. అందుకని ఆయన ఉపాసన చేసుకోండి, ఆయన నమ్ముకోండి. చక్కగా సూర్యభగవాను ముందు స్నానానంతరం చక్కగా ఒక బొట్టు పెట్టుకుని, ఇక్కడ ఆగ్నేయ చక్రం ఇక్కడే ఉంటుంది, బురుగుటి మధ్య, కనుబొమ్మలకి మధ్య ఇక్కడ పెడితే ఏం ఉపయోగం లేదు. పెద్ద పెద్ద బొట్లు పెడతారు, ఏం ఉపయోగం లేదు. ఓన్లీ ఫర్ అట్రాక్షన్, డిఫరెంట్. దీనికే ఎక్కడ వేయాలో అక్కడే పెట్టాలి. ఆగ్నేయ చక్రాధిపతి ఇక్కడ ఉంటాడు, ఇక్కడే ఉంటుంది జ్ఞానం. ఎప్పుడు ఇక్కడ ప్రశ్న చేసుకుని నొక్కుకున్నా, నమోస్తంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణి నమో నమః. ఆగ్నేయ చక్రాధిపతి శ్రీమన్నారాయణ మూలవిరాటుడు. ఇక్కడే పెట్టుకుంటే మనకి ఆగ్నేయ చక్రం పలికి జ్ఞానం పలుకుతుంది. థైరాయిడ్ వ్యాధులు రావు. బొట్టు లేకుండా ఉన్న స్త్రీని కానీ పురుషుని కానీ నమస్కారం చూడలేము, చూడకూడదు కూడా. శాస్త్రాలు ధర్మాలు కావు, అది సమతాలు కావు, వాళ్ళ ఇష్టం. హిందూ అనేవాడు, నిజమని చెప్తాను, నిజమైన హిందూ అనేవంటి వాడు ఖచ్చితంగా సింధూరాన్ని ధరించవలసిందే, దుర్గటి మధ్య పెట్టుకోవాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చిన ఆయువులో ఎంత ఇచ్చాడో ఎవరికీ తెలియదు. ఏ క్షణం అందే కాదు, అంతా పరమేశ్వరుడు పెట్టిన భిక్ష. మనం ఎవరి మీద ఆధారపడకుండా ఆ పరమేశ్వరుడు దేవతలు, పెరుమాళ దేవతలు కనపడే శివ కేశవ త్రిమూర్త్యాసురుడు ఆయనే. బ్రహ్మ విష్ణు మహాపరమేశ్వరుడు త్రిమూర్త్యాసురుడు ఆయనే. లలితాదేవి నేత్రం ఆయనే, అన్నీ ఆయనే. త్రినేత్రం ఆయనే, అన్నీ ఆయన దయతో మనం కొన్నాడు బతకచ్చు. అది ఆరోగ్యంగా బతకచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. ఇది ఆయన నమ్ముకోండి. ఇక్కడ ఫ్రెండ్స్ చాలా చెప్పారు. హరే కృష్ణ. ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక గంట పోతే నా కళ్ళు యథాస్థానికి రావు. ఫుడ్ తక్కువ, నిజంగా చెప్తున్నాను.
అంటే నాకు స్వాస్థ్యం ఇష్టం. ఒకవేళ సొమ్ము తిన్నా నాకు అవసరం లేదు. దాన్ని కొంచెం నీట్ మంచి ప్రోటీన్స్ కలిగినటువంటి ఎనర్జీస్ తినాలి. మా అమ్మగారు ఉండేటప్పుడు అంటే నాకు సంపాదన ఇప్పుడు నేను సంపాదించి తినాలి కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇన్నాళ్ళు మా అమ్మగారు నేను డిపెండ్ అయి ఉన్నాను. ఆవిడ పెన్షన్ వచ్చే నాన్నగారి ద్వారా కూర్చొని హ్యాపీగా నేను ఆవిడ సేవ చేసుకుంటూ, కథలు రాసుకుంటూ, యోగాలు చేసుకుంటూ మంచి పుష్టికరమైన ఆహారం తింటూ ఉండేవాడిని. అప్పుడు ఎనర్జీ చాలా డిఫరెంట్గా ఉండేది. నేను ఒకే భగవంతుడి వల్ల నేను అలా ప్రోటీన్స్ ఫుడ్ తింటే నాకు అన్నీ బాగుంటాయి. కొంచెం అవి మైనస్ లైక్ తక్కువ ఉన్నాయి. అయినా నేను బాధపడను. దైవం ఉన్నాడు. దైవం లేదు మనం ఏం చేయలేము. తిన్నా కూడా మనకు ఉపయోగపడదు. రాముని నామం చాలు. రామా చాలు అది చాలు. ఆ నామంతో ఆ నీళ్ళు తాగిన అమృతమే నమ్మకం ఉండాలి. అంటే ఆత్మరావుడికి వాడి చాలు. ఓకే. ఈ సందర్భంలో చెప్పచ్చింది ఏంటంటే శ్రీ సూర్య భగవాన్ని ఖచ్చితంగా మీరు ఆరాధించండి. ఉదయం లేచిన వెంటనే నేను చెప్పాను, చాలా ఫస్ట్ వీడియోలు చెప్పాను, ఎవరైతే ఆ ఉదయిస్తున్న భవనాన్ని ఎంతసేపు చూడాలి అంతవరకు. తల్లి స్నానం చేస్తుంటే చూసేంత పాపం. ఎక్కువ దీర్ఘంగా చూడకూడదు. భగవంతుడి ఒకసారి చూసి ఆయన అర్ఘ్యపాద్యాదిత్యాలు అర్పించేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కువ చూడకూడదు. ఎక్కువ చూస్తే రోగాలు మృత్యు అని చెప్పి శాస్త్రం ఉంది. ఎక్కువ చూడకూడదు. అలాగే అస్తమిస్తున్న సూర్యభగవాన్ని, ఉదయిస్తున్న సూర్యభగవాన్ని చూడకూడదు. ఐక్షిణ్యం అని చెప్పి శాస్త్రం ఉపయోగ చెప్పేస్తాను. అందుకని ఎంతవరకు అంతవరకు చూడాలి. చూసుకుని తిరుగుతూ మన పనులు చేసుకుంటూ ఉండాలి. యోగాలు అవి చేసుకున్నాం ఇంకా. ఓకేనా? అట్లా అది మై ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే ఎక్కువ దీర్ఘంగా చూసి యోగా చేయమంటారు. చూసి ఎప్పుడు చేయద్దు. దీపాన్ని కానీ క్యాండిల్ కానీ అది పెట్టి చూడాలి తప్ప ఆయన చూస్తూ కొన్ని చేయకూడదు. దిస్ ఇస్ ఆఫ్టర్ దిస్ లాస్ట్ మై ఫ్రెండ్స్. చాలాసేపు చెప్పాను. ఐఎమ్ సారీ. సారీ. ప్రత్యక్ష దైవం ఆయన బాగా పూజించండి. చాలా బలం కలుగుతుంది సూర్యభగవాన్లో. ఆయన కిరణాల్లో తిరగండి. ఉదయం పూట ఒక శక్తి ఇంపార్టెంట్. ఈ మీసాలు వచ్చి దురదేస్తుంటాం. ఇప్పుడే మీసాలు తీసేయాలనుకుంది. మళ్ళీ ఇప్పుడు తీసేస్తాను అన్నాడు. అయితే ఓకే. ఉదయం పూట బ్రహ్మదేవుడు ఆయన. ఉదయిస్తున్నప్పుడు ఆ కిరణాలు సుమారుగా ఒక బిలో 6 నుంచి ఆయన 6:30 వచ్చాడు అనుకోండి, కనపడ్డాడు అనుకోండి, 7-8 వరకు కూడా అందులో కానీ డైరెక్ట్గా ఉంటే మటుకు మనిషి మీరు అబ్జర్వ్ చేయండి, నల్లగా అయిపోతాడు. ఎస్, తిరుగుతూ పనులు చేసుకోవాలి తప్ప దీర్ఘంగా ఉండద్దు. ఒక చెట్టు చాటు కొమ్మల్లో పడుతూ ఆ కిరణాలు పడుతూ అక్కడ పార్కులో చేసుకోవాలి తప్ప దీర్ఘంగా ఓపెన్గా ఉండకూడదు. ఓపెన్గా ఉంటే మటుకు చాలా ఇబ్బంది ఉండదు. అలా పడి పడినట్టుగా తిరిగినట్టుగా ఉంటే అది ఫుల్ డివిటమిన్, నో డౌట్. అది ఆరోగ్యం. తర్వాత 12 గంటల నుంచి 1 గంట 2 గంటల వరకు కూడా అది విషం. అది మన శివుడు త్రినేత్రుడు ఉంటాడు కాబట్టి ఆ జ్వాలలు కొంచెం తప్పని తిరిగినా కూడా నో ప్రాబ్లం. తర్వాత 4 నుంచి 6 గంటల వరకు అమృతం అని చెప్పింది శాస్త్రం. నేను చెప్పట్లేదు, ఇవన్నీ శాస్త్రాలు చెప్పాయి. 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరుగుతున్న కాలంలో యవ్వనంగా ఉండొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి. 4 గంటల నుంచి తిరగండి, ఎండలో ఉండండి, అసలు మీకు ఏమి అనిపించదు. ఆయన గ్రేసెస్ పడినా కూడా మీకు శరీరం నల్లగా అవ్వదు. నిజం, డిఫరెంట్ కాంతి ఉంటుంది, డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది. అది మీరు ఆస్వాదించి క్యాచ్ చేయండి. 4 to 6 ఈవినింగ్ ఓన్లీ, ఎవ్రీడే. మార్నింగ్ ఓన్లీ 10-15 మినిట్స్ అటు ఇటు చేసుకోవాలి. ఇండైరెక్ట్ పడినా ఏం కాదు. చెట్టు చాటున వాటి చేసుకోవచ్చు. డైరెక్ట్గా అయిపోయి చేయదు. అది ఫ్రమ్ 6 to 12 వరకు కూడా డైరెక్ట్గా చేయొద్దు.
తిరుగుతూ పనులు చేసుకునే ఇంకా. ఓకే మై ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ చాలాసేపు మాట్లాడినందుకు మనం మన్నించండి. హరే కృష్ణ. ఆరోగ్యం భాస్కరాదిత్యత్. జై జై శ్రీ సూర్యనారాయణమూర్తి భగవాన్ పరమాత్మకి జై. ఆ దిత్తి గారల ముద్దు బిడ్డలకి జై.